హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఇవాళ మేము వెళ్తుంది ఎక్కడికంటే గోల్కొండకి అయితే మేము వెళ్తున్నాము. సో అక్కడ ఏంటంటే మాకు ఒక చిన్న మెట్ల పూజ అనేది ఉంది. మా మిసెస్ మొక్కుకుంది మెట్ల పూజ గురించి. సో మెట్ల పూజ చేయడానికి అయితే గోల్కొండ ఎల్లమ్మ టెంపుల్కి అయితే వెళ్తున్నాము. సో ఈ వీడియో మీ అందరితో షేర్ చేసుకుందామని అయితే ఈ వీడియో తీస్తున్నాము. లెట్ స్టార్ట్. మనం ఈ వీడియో స్టార్ట్ చేస్తూ ముందుకు వెళ్తాం. ఈ వీడియో నచ్చిన వాళ్ళు లైక్ చేసుకోండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇక్కడితో మా మెట్ల పూజ అనేది స్టార్ట్ కాబోతుంది. ఫస్ట్ మెట్టు పైన బొట్టు పెట్టి అగరబత్తీలు కూడా ముట్టించి కొబ్బరికాయ కొట్టి ఫస్ట్ మెట్టుతో అయితే స్టార్ట్ చేయబోతున్నాము. సో ఇక్కడితోనైతే మన మెట్ల పూజ అనేది స్టార్ట్ అవుతుంది. ఇక్కడి నుంచి కంప్లీట్గా అమ్మవారి గుడి వరకు అయితే మెట్లకు ప్రతి మెట్టుకు కూడా పసుపు రాసి బొట్లు పెడుతూ అలా సరదాగా వెళ్ళిపోతాము. మా పాప చూడండి ఎంత స్టైల్గా నడుచుకుంటూ వస్తుంది. స్టెప్స్ ఎక్కేటప్పుడు పిల్లలతో ఒక చిన్న వీడియో చేశాము. ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి. అలా మెట్లపైన బొట్లు పెడుతూ పక్కనే శ్రీరామదాసు మందిరం కనిపించింది. అందులోకి అయితే వెళ్ళాము. శ్రీరామదాసు మందిరంలో కనిపిస్తున్న ప్రమిదం ఇది. శ్రీరామదాసు చెక్కిన శిల్పాలు, ఆంజనేయ స్వామి విగ్రహాలు చూడండి ఎంత బాగున్నాయో అక్కడ. అలా కొంచెం పైకెక్కిన తర్వాత ఇక్కడే కాసేపు ప్రశాంతంగా విశ్రాంతి తీసుకున్నాము. చాలా బాగా అనిపించింది మెట్లు ఎక్కుతూ అలా పైకి వెళ్ళడము. మాకు ఇది ఫస్ట్ టైం. పాపం మా వాళ్ళు బొట్లు పెడుతూ చాలా అలసిపోయినారు అనుకుంటా. ఇంకా మా చిన్న పాపతో కూడా మళ్ళీ లాస్ట్ 5 మెట్లకు అయితే బొట్లు పెట్టించిండ్రు. తర్వాత లాస్ట్ ఇక్కడ ఫైనల్గా అయితే ఎల్లమ్మ గుడి దగ్గరికి వచ్చేసాము. చూడండి గుడి ఏ విధంగా ఉంది.
ఫైనల్గా బొట్లు పెట్టడం అయితే కంప్లీట్ అయిపోయింది. మేమైతే దర్శనానికి వచ్చేసినాము. ఇంకా బ్యాక్ సైడ్ ఇంకా కొన్ని మెట్లు ఇంకా బ్యాలెన్స్ ఉందంట. ఆ బొట్లు పెట్టడానికి అయితే వాళ్ళు వెళ్ళిండ్రు. ఇక్కడ మేమైతే దర్శనం చేసుకుంటున్నాము. నేను, పాప, పిల్లలు అందరం కలిసి అయితే దర్శనం చేసుకుంటున్నాము. ఇంకా అందరం కలిసి కూడా మళ్ళీ ఒకసారి దర్శనం చేసుకుంటాము. సో మా పాప గల్లలో పైసలు వేస్తా అని చెప్పి ఒకటే ఏడుస్తుంది. ఆల్రెడీ నేను వేసిన అయినా కానీ ఆమె వినట్లేదు. సో అందుకని చెప్పి మళ్ళీ పైసలు వేస్తా అని చెప్పి మళ్ళీ డబ్బులు తీసుకొని అయితే ఆమెకి ఇచ్చిన. ఒకటి ఏం జరుగుతుందంటే ఈమె డబ్బులు వేసిన తర్వాత కూడా చూడండి మళ్ళీ ఏడుస్తుంది. నేను మళ్ళీ డబ్బులు వేసా అని చెప్పి మళ్ళీ ఏడుస్తుంది చూడండి. ఇప్పుడు సో ఆ విధంగా అయితే ఏడుస్తుంది. ఆమె ఏం టార్గెట్ పెట్టుకుందంటే అసలు గల్లలో పైసలు వేస్తా అది ఒకటే టార్గెట్ పెట్టుకుంది. సరే అని మళ్ళీ మా దగ్గర కాయిన్స్ అయితే ఉంటే మళ్ళీ కూడా ఆమె కాయిన్స్ ఇచ్చినాము. చూడండి మళ్ళీ గల్లలో వేసిన తర్వాత ఆమె మొహంలో చూడండి ఎంత ఆనందం వెలిగిపోతుంది. అది గల్లలో వేస్తుంది కదా, గల్లలో వేసిన తర్వాత మళ్ళీ నవ్వడం స్టార్ట్ చేస్తుంది. ఎక్కడ ఏ గుడికి వెళ్ళినా కానీ అంతే, ఈమెతోని డబ్బులు వేస్తా. ఈమె పేరు మంచిగా రాజా అని పెట్టుకున్నందుకు రాజయోగం అనుభవిస్తుంది. ఈమె మమ్మల్ని మాత్రం మామూలుగా ఆట ఆడుకోదు. అయిపోయా చూడండి. ఇప్పటికిప్పుడే మళ్ళీ ఏడుపు మానిపోయింది. కెమెరా తీస్తుందని చెప్పి మళ్ళీ నాకు కనిపించకుండా మొహం దాచుకుంటుంది మళ్ళీ డబ్బులు అడగడానికి. సో ఇందాక చెప్పాను కదా ఇంకా గుడి వెనక మెట్లు ఉన్నాయి, ఆ మెట్లన్నీ కంప్లీట్ చేసుకోవాలని చెప్పి ఆ గుడి వెనక మెట్లు అయితే అన్నీ కంప్లీట్ చేయడానికి అయితే వచ్చిండ్రు వీళ్ళు. గుడి వెనక మెట్లకన్నిటికీ బొట్లు పెడుతున్నారు. ఇలా ఈ బొట్లన్నీ కంప్లీట్ చేసుకున్న తర్వాత మళ్ళీ వాళ్ళు కూడా దర్శనం చేసుకుంటారు. ఇక్కడ గుడి వెనక బ్యాక్ సైడ్ ఇంకా 2 టెంపుల్స్ ఉంటాయి. ఒకటి ఆంజనేయ స్వామి టెంపుల్ అనుకుంటా, ఇంకొకటి శ్రీ మహంకాళి ఆలయం. ఈ 2 టెంపుల్స్ ఉంటాయి. అక్కడికి కూడా వెళ్ళి మళ్ళీ దర్శనం చేసుకోవాలి. చూడండి లొకేషన్స్ అయితే చాలా బాగున్నాయి. గోల్కొండకు వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఈ దేవుళ్ళని దర్శించుకోండి, చాలా మంచి జరుగుతుంది. ఎందుకంటే బోనాల పండుగ స్టార్ట్ అయిందంటే ఫస్ట్ మనకి గోల్కొండ బోనాల నుంచి మాత్రమే స్టార్ట్ అవుతాయి. ఫస్ట్ బోనాలు మీ గోల్కొండలోనే జరుగుతాయి. సో ఇదండి గుడి చూసారు కదా. అయితే ఇప్పటి వరకు బొట్లు పెట్టిండ్రు కదా వీళ్ళిద్దరు. గోల్కొండ ఫస్ట్ మెట్టు నుంచి లాస్ట్ మెట్టు మొత్తం టెంపుల్స్ చుట్టూ రౌండ్ ఆఫ్లో కూడా ప్రతి మెట్టు వదలకుండా అన్నిటికీ బొట్లు పెట్టి పైకి వచ్చి అయితే కాలుచేతులు కడుక్కుంటున్నారు. అంటే కాలుచేతులు అంటే ఆ బౌల్స్ ఏవైతే ఉన్నాయో అవి కడుక్కుంటున్నారు. మొక్కుబడి ఉన్నవాళ్ళు ఈ విధంగా తొట్టెల కట్టి అమ్మవారికి మొక్కులు చెల్లించుకుంటారు. అంటే లైక్ పిల్లలు పుట్టాలి, మంచి జరగాలి అని ఆ విధంగా అనుకుంటారు కదా. ఆ విధంగా అనుకున్న వాళ్ళు ఈ విధంగా తొట్టెల కట్టి మొక్కులు చెల్లించుకుంటారు. ఇంకా ఇవే కాదు చాలా చాలా పెద్ద పెద్ద తొట్టెలు వస్తాయి. ఒక్కొక్కటి మనం
తలెత్తి చూడాలి, అంత పెద్ద తొట్టెలు కూడా ఇక్కడికి వస్తాయి. చూడండి మా కోతులు దర్శనం చేసుకొని యథార్థంగా కోతులు కొడంగా అన్నట్టుగా కూర్చున్నారు. అగో మా చిట్టిరాజు అయితే హాయ్ చెప్తుంది. వీళ్ళందరూ ఇంకా దర్శనానికి అయితే రెడీ అయ్యారు. మేమైతే దర్శనం చేసుకున్నాము. వాళ్ళు బొట్లు పెట్టిన వాళ్ళది అనేది లేట్ అయ్యింది ఇంకా. సో వాళ్ళు ఇప్పుడు వెళ్ళి దర్శనం చేసుకుంటారు. సో ఇక్కడ ఈ కాయిన్స్ ఎందుకు పెడుతున్నారని చెప్పి మీకు డౌట్ రావచ్చు. మనం మనసులో ఏదైనా కోరుకొని ఆ కాయిన్ అక్కడ పెట్టినప్పుడు ఆ కాయిన్ అలా నిల్చుందనుకో మనం అనుకున్న కోరిక నెరవేరుతుందని చెప్పి నమ్ముతారు ఇక్కడ. సో అందుకని ఆ కాయిన్ అలా పెట్టి పరీక్షిస్తారనమాట. సో ఇది ఫ్రెండ్స్, ఎల్లమ్మ తల్లి టెంపుల్ దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. గోల్కొండ ఎల్లమ్మ తల్లి దర్శనం అయితే కంప్లీట్ చేసుకున్నాము. అందరం హ్యాపీగా నవ్వుతూ బయటకు వచ్చాము. మావాడు మంచి మంచి కామెంట్స్ వేస్తున్నాడు, అంటే ఫన్నీ కామెంట్స్, నవ్వు రావడానికి బాగా నవ్వించడానికి అయితే అతను అదంతా డైలాగ్స్ వేస్తున్నాడు. చాలా ఫన్నీ డైలాగ్స్ ఉంటాయి. సో అందరం ఒక దగ్గర కూర్చొని రిలాక్స్ అవుతూ కొబ్బరికాయ కొట్టుకొని అయితే తింటున్నాము. అందరం ఒక చోట మంచిగా కూర్చొని ఫ్యామిలీ మొత్తం చాలా బాగా అనిపించింది. ఈరోజు చాలా బాగా ఎంజాయ్ చేసాం మేము. గోల్కొండ ఎల్లమ్మ టెంపుల్ పక్కనే లాస్ట్ టెరెస్ట్ మహల్ ఉంటుంది. గోల్కొండ మొత్తం ఎక్కిన తర్వాత ఈ టెరెస్ట్ మహల్ అయితే ఉంటుంది మనకు. దానిపైనకి ఎక్కితే టోటల్ హైదరాబాద్ బాగా నీట్గా కనిపిస్తుంది. రండి ఏ విధంగా ఉందనేది చూపిస్తా. వీడియో తీస్తూనే ఎక్కుతూ ఉంటా, చూడండి మొత్తం ఎలా ఉందో.
గోల్కొండ లాస్ట్ టెర్రస్ స్పాట్ అనేది ఈ విధంగా ఉంది. ఇట్లా పైకెక్కి చూస్తే చాలా మంచి వ్యూ కనిపిస్తుంది. టోటల్ హైదరాబాద్ టోటల్గా కనిపిస్తుంది. ఇంకా మంచి మంచి లొకేషన్స్, గ్రీన్ వెదర్ చూడండి ఎంత బాగుంది. గోల్కొండ పైనకి ఎక్కి చూస్తే సగం మన చుట్టుపక్కల హైదరాబాద్ మొత్తం కూడా చూడవచ్చు. ఒకసారి చూడండి ఎంత బాగుంది వ్యూ అసలు ఇదంతా. సో ఇది మావాడు ఎత్తుతున్నాడు కదా, ఇది ఒక మిస్టరీ స్టోన్ అనమాట. అంటే దీన్ని మ్యాక్సిమం ఎవరు కూడా ఎత్తలేరు, చాలా కష్టం అసలు దీన్ని ఎత్తాలంటే. ఒక్కరితోనైతే అస్సలు కాదు, ఇద్దరిద్దరు బట్టి ట్రై చేసినా కానీ కష్టం అసలు అది లేవడము. మళ్ళీ అది ఎంత వెయిట్ ఉంటుంది అనేది తెలియదు, కానీ అదైతే అసలు ఎవ్వరికి లేవదు, చాలా వెయిట్ ఉంటుంది అది. ట్రై చేసి అందరం అయితే అలసిపోయాం దీని దగ్గర. ఈసారి ఇద్దరం కలిసి ట్రై చేసాము, అయినా కానీ ఎత్తలేకపోయినాము. నాకైతే అమ్మకి ఇది ఎత్తలేకపోవడం ఏందనిపించింది. దాన్ని చూడడానికి చిన్నగానే ఉంది, కానీ దాన్ని ఎత్తడానికి మాత్రం అస్సలు అవ్వలేదు నాతోని. ఈ క్లాప్ సౌండ్ వింటున్నారు కదా, ఈ క్లాప్ సౌండ్ ఇంత పెద్దగా రావడానికి రీజన్ ఏంటంటే, ఇది గోల్కొండ ఫస్ట్ ఎంట్రన్స్లో మనం ఇక్కడ క్లాప్స్ కొడితే అక్కడ పైన టెర్రస్ పైన వినబోతుందంట. సో ఆ విధంగా మేము ట్రై చేసాము, కానీ అందరం కలిసి ఒక బీట్ వేసాము. దానివల్ల చాలా ఫన్ వచ్చింది అసలు ఇక్కడ. సో ఇది ఫ్రెండ్స్, మనం గోల్కొండ లోపలికి వెళ్ళినప్పటి నుంచి బయటికి వచ్చేంత వరకు వీడియో ఇది. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మా వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వీడియో ఉంది, ఇంకా బయటకు పోయి ఎక్కడ వెళ్ళినాం ఏం చేసినాం అనేది ఇంకా చూపిస్తాను. గోల్కొండ లోపలికి ఫుడ్ అయితే అలవ్ లేదు, సో తెచ్చుకున్న ఫుడ్ అయితే లోపలికి తీసుకెళ్ళలేదు. సో దానికోసం అని చెప్పి అక్కడ ముందు షాప్స్ కనిపిస్తున్నాయి కదా, ఆ షాప్స్లలో పెట్టుకోవాలన్నమాట ఫుడ్. మనం వెళ్ళేటప్పుడు మళ్ళీ తీసుకొని వెళ్ళిపోవాలి. గోల్కొండ లోపలికి రైస్ అయితే అస్సలు అలవ్ లేదు. సో దాని గురించి అయితే మేము అక్కడ డిసప్పాయింట్ అయిపోయాము. ఇంకా తర్వాత బయటికి వచ్చిన తర్వాత మా పిల్లలు కూడా ఇవి బొమ్మలు కనిపిస్తున్నాయి కదా, ఈ బొమ్మలు అయితే కొనిపించమని చెప్పి అడిగిండ్రు. సో వాళ్ళకైతే ఈ బొమ్మలు అవి అయితే కొనిపిస్తున్నాము. సో నెక్స్ట్ మేము ఎక్కడికి వెళ్ళామంటే మల్కంపేట చెరువు దగ్గరికి వెళ్ళి అయితే ఫుడ్ తీసుకున్నాము. ఎందుకంటే గోల్కొండలో తిననివ్వలేదు కాబట్టి గోల్కొండలో తిందామని చెప్పి పులిహోర చేసుకున్నాము.
సో అక్కడ మేము లోపలికి తీసుకెళ్ళనివ్వలేరు కాబట్టి కొంచెం అయితే డిసప్పాయింట్ అయినాం అక్కడ. ఇంకా ఆటో కోసం అయితే వెయిట్ చేస్తున్నాము. ఆటో అబ్బాయి వస్తా అన్నాడు. సో ఆటో కోసం అయితే వెయిట్ చేస్తున్నాము. ఆటో అబ్బాయి రాగానే అక్కడి నుంచి మల్కంపేట్ చెరువు దగ్గరికి అయితే వెళ్తాము. వెళ్ళి అక్కడ కొద్దిసేపు సరదాగా ఎంజాయ్ చేసి అక్కడే ఫుడ్ తిని ఇంటికి వెళ్దామని అయితే ప్లాను. చూద్దాం మల్కంపేట్ చెరువు దగ్గర ఎలా ఉందో. వచ్చేసిందండి. మేము ఎదురు చూస్తున్న ఆటో అప్పటి నుంచి వెయిట్ చేస్తున్నాం కదా, ఈ ఆటో గురించే వెయిట్ చేస్తున్నాము. మేము రెగ్యులర్గా ఎక్కడికి వెళ్ళాలన్నా కానీ ఇతన్ని తీసుకొని వెళ్తాము. చాలా మంచి అబ్బాయి నరేష్ అని. సో ఎక్కడికి వెళ్ళినా కానీ అస్సలు తొందర పెట్టడు, చాలా యథార్థం మనిషి. సో మా ఫేవరెట్ అయిన, మా ఫ్యామిలీకి కూడా అందరికీ కూడా చాలా ఫేవరెట్ అయిన. ఎక్కడికి వెళ్ళాలన్నా కానీ అస్సలు క్యాన్సిల్ చేయడు, ఎందుకంటే ఒక్క ఫోన్ కొడితే దాన్ని వచ్చేస్తాడు. చూడండి ఎట్లా హై చెప్తుండే, చాలా ఫన్నీగా, చాలా అంటే చాలా ఫన్నీగా. అసలు అతను మా ఫ్యామిలీలో ఒక నెంబర్ అనుకోవాలి, ఆ విధంగా ఉంటాడు. సో ఇప్పుడు మా నెక్స్ట్ ప్రయాణం వచ్చేసి మల్కంపేట్ చెరువు. ఇక్కడ వీళ్ళందరినీ మల్కంపేట్ చెరువు దగ్గరికి అయితే తీసుకెళ్తున్నాడు. మేము బైక్ మీద వచ్చినాము, సో అందుకని మేము బైక్ మీద వెళ్ళిపోతాము. వీళ్ళని పంపించేసి కొంచెం రిలాక్స్ అయ్యి వెళ్దామని చెప్పి అయితే ఆగినాం మేము. వీళ్ళు వెళ్ళే లోపల మేము కూడా మళ్ళీ మల్కంపేట్ చెరువు దగ్గరికి వెళ్ళిపోతాము.
సో ఫైనల్గా మల్కంపేట్ చెరువు దగ్గరికి అయితే వచ్చినాము. మల్కంపేట్ చెరువు దగ్గర లొకేషన్స్ ఎలా ఉన్నాయి అనేది చూపిస్తాం చూడండి. సో ఇదే అండి మన మల్కంపేట్ చెరువు, దర్గా దగ్గర ఉంటుంది. ఇంకా కొంచెం ముందుకు వెళ్తే IBM, దాని పక్కనే కిమ్స్ హాస్పిటల్. చూడండి మల్కంపేట్ చెరువు దగ్గర సాయంత్రం 10 గంటల వరకు కూడా అందరూ హ్యాపీగా వచ్చి మంచిగా ఎంజాయ్ చేసి వెళ్ళొచ్చు ఫ్యామిలీతో పాటు. చాలా బాగుంటుంది. అయితే మేము ఫుడ్ తింటామని చెప్పాను కదా, పులిహోర తెచ్చుకున్నాము కానీ వాటర్ తీసుకెళ్ళి అక్కడ బాటిల్ పెట్టేసాము, కానీ మా బాటిల్ కొట్టేసిండ్రు. సో దానికోసం అని చెప్పి వాటర్ బాటిల్స్ కోసము మల్కంపేట్ చెరువు దగ్గర ఫుడ్ స్టాల్స్ ఉంటాయి, అక్కడ నుంచి వాటర్ బాటిల్ని అయితే కొనుక్కొని లోపలికి వెళ్ళి మేము తెచ్చుకున్న పులిహోర ఏదైతే ఉందో ఫ్యామిలీతో పాటు కూర్చొని హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ తింటాము. మా వాళ్ళందరూ ముందే వచ్చేసిండ్రు కదా ఇక్కడ మల్కంపేట దగ్గరికి. సో మేమైతే ఇక్కడ నుంచి వచ్చేసినాము. వచ్చి మా వాళ్ళని అయితే కలుసుకున్నాము. తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ ప్లేస్ అయితే చూస్ చేసుకున్నాము అందరం కలిసి భోజనం చేయడానికి. ఇంకా భోజనం చేసుకొని ఇంటికి వెళ్ళిపోయి పడుకుంటే సరిపోతుంది. ఇప్పటికే పానం అయితే బాగా అలసిపోయింది, అందరి కళ్ళల్లో నిద్రమబ్బు ఉంది చూడండి. సో ఇక ఇంటికి తీసుకెళ్ళి తినడం ఎందుకని చెప్పి ఇక్కడ మల్కంపేట చెరువు దగ్గరికి అయితే వచ్చినాము. సో ఇక్కడ మేము తెచ్చుకున్న పులిహోర తినేసి ఇంటికి బయలుదేరిపోతాము. సో ఫుడ్ తిని బయటకు వచ్చిన తర్వాత అందరం ప్రశాంతంగా కొంచెం రిలాక్స్ అవుదామని చెప్పి ఐస్ క్రీమ్ అయితే తీసుకొని అందరం నెత్తికి ఒక ఐస్ క్రీమ్ అయితే తిన్నాము. ఐస్ క్రీమ్ తిన్న తర్వాత కడుపులో కొంచెం చల్లబడింది, ఎందుకంటే మార్నింగ్ నుంచి తిరుగుతూనే ఉన్నాం కదా, చాలా అలసిపోయాం అందరం కూడా. ఐస్ క్రీమ్ తిన్న తర్వాత కూల్గా హ్యాపీగా చాలా బాగా అనిపించింది. చూడండి పిల్లలు ఎంత సంతోషంగా ఐస్ క్రీమ్ తింటున్నారు. సో ఐస్ క్రీమ్ తింటూ రోడ్డు మీదనే నిల్చున్నాము. మళ్ళీ మా ఆటో కోసం అయితే వెయిట్ చేయడానికి. ఆటో రాగానే మళ్ళీ ఇంటికి వెళ్ళిపోవాలిగా. ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది, అప్పటికే నాకు తెలిసి ఒక 9:30 అయ్యి ఉంటుంది. సో ఐస్ క్రీమ్ తిని రిలాక్స్ అయ్యి అయితే ఇంటికి వెళ్ళిపోతాము. సో ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మా వీడియో నచ్చిన వాళ్ళు లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా చిన్న క్యూట్ పాపలను చూస్తూ ఎంజాయ్ చేస్తూ ఈ వీడియోని అయితే ముగించేద్దాం. థ్యాంక్ యూ సో మచ్ అండ్ బాయ్.